దానికోసమే జడ్జి గారు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చుంటారు. నాకు కొంచెం భయంగా ఉందయ్యా. ఆ లక్ష్మి చివరి మూమెంట్లో ఏదైనా చేస్తుందేమోనయ్యా. ఎందుకో నా ఎడమ కన్ను కూడా కొట్టుకుంటుంది. ఈ 5 నిమిషాలు ఆ లక్ష్మి కోర్టు శిక్ష నుంచి తప్పించుకుంటుంది అనిపిస్తుందయ్యా. అయ్యా అయ్యా, అది కాదయ్యా, నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుందయ్యా. ఆ లక్ష్మికి శిక్ష పడదయ్యా. ఆ లక్ష్మి శిక్ష పడకుండా బయటకొస్తే మీ గురించి మీ చెల్లెల గురించి తెలిసి మీ ఇద్దరికి కలిపి వాయిస్తుంది అనిపిస్తుందయ్యా. అపశకునం మాట్లాడకురా అక్కుపక్షి. ఆ లక్ష్మికి శిక్ష పడకుండా హరిహరాదులు అడ్డు వచ్చినా ఆపలేరు ఆపలేరు ఆపలేరు. అయ్యా అయ్యా, బిడ్డకి చెంబు భలే దొరికిందయ్యా. మీరు మహానుభావులు. గురు చూసి విసిరినట్టు అదిగో ఆ విహారిని కాపాడడం కోసమే చెంబు విసిరినట్టుంది. రేయ్, ఆ విహారిగాడు లోపలికెళ్తే లక్ష్మిని కాపాడతాడు. వాణ్ణి మనం ఎలాగైనా ఆపాలి. అయ్యా గతంలో ఆ విహారి బాబు మిమ్మల్ని కొట్టిన దెబ్బలు గుర్తులేవయ్యా? విహారీ బాబు నా ఆవేశంలో ఇప్పుడు మీరు మధ్యలో వెళ్తే ఆయన దెబ్బలకి మీరు సరాసరి బకెట్ తన్నేయడమే. అవునరా, మనకెందుకులే, ఆ విహారీ గాడికి కనపడకుండా దాక్కుందాం పద. ఇంకొన్ని క్షణాల్లో ఈ లక్ష్మికి శిక్ష పడుతుంది. లక్ష్మి లేకపోతే విహార్ని ఈజీగా పక్కకు పెట్టేసి నా దగ్గర నుంచి లాక్కున్న బిజినెస్ల్ని, ఆస్తుల్ని, పవర్ని అన్నింటినీ తిరిగి సంపాదిస్తాను. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 132 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 109, సెక్షన్ 307 ప్రకారం ముద్దాయి కనక మహాలక్ష్మి పోలీసు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులపై చేయి చేసుకుని వాళ్లకి ప్రాణహాని కలిగించాలని చూసిందని ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం ముద్దాయి కనక మహాలక్ష్మి నేరం చేసిందని ఈ కోర్టు నమ్ముతుంది. అలాగే ఈ శిక్షలతో పాటు సెక్షన్ 143 కింద చేస్తూ దొరికినందుకు కూడా కలిపి ముద్దాయి కనక మహాలక్ష్మికి 4 సంవత్సరాల జడ్జి గారు, ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఎవరండి మీరు? కనక మహాలక్ష్మి ఏ తప్పు చేయలేదు. మిలాడ్, ఇతనెవరో కోర్టు సమయాన్ని వృధా చేయడానికి వచ్చాడు. మీరు రిజర్వ్ చేసిన తీర్పునే చెప్పేయండి మిలాడ్.
పిపి గారు, అతని దగ్గర ఏదో సాక్ష్యం ఉందంటున్నారు కదా, కొంచెం సమయం ఇద్దాం. చూడండి బాబు, మీరేం చెప్పదలుచుకున్నా ఆ బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, లక్ష్మి తప్పు చేయలేదనే సాక్ష్యం నా దగ్గర ఉంది. దయచేసి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. జడ్జి గారు, కనక మహాలక్ష్మి మీద ఎస్ఐ గారు ఎవరితోనో కుమ్మక్కయి దొంగ కేసులు పెట్టారు. యువర్ ఆనర్, అతను అబద్ధాలు చెప్తున్నాడు. మీరు చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా, సాక్ష్యాధారాలతో సహా చెప్పండి. ఈ పెన్డ్రైవ్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూడండి. అందులో ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో అంతా స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మి ఏ తప్పు చేయలేదని సీసీ కెమెరా ఫుటేజ్లో ఉంది సార్. ఇది తీసుకెళ్ళండి. అప్పుడే మీరు లక్ష్మి ఏ తప్పు చేయలేదని కోర్టులో నిరూపించగలరు. థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సార్, నేను మీకు సీసీ ఫుటేజ్ ఇచ్చానని బయటికి మాత్రం ఎవరికి తెలియనివ్వకండి. ఎవరికైనా తెలిస్తే నా ఉద్యోగం పోతుంది సార్. ఈ విషయం నేను ఎవరికీ చెప్పనమ్మా. ఒకవేళ ఇంకేదైనా కారణాలతో మీ ఉద్యోగం పోయినా సరే, మీరు మీ పిల్లలు జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాదమ్మా. నేను ఇక బయలుదేరతానమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. త్వరగా వెళ్ళండి సార్.